ఎవరికి పేద పేద హిందువులు అన్న కూడా దళితులే, ఎస్సీ ఎస్టీ ఎస్టీ మధ్యతరగతి వాళ్ళని చంపితే ఏమొస్తుందండి? మమతా బెనర్జీ కావచ్చు, ఈ ముస్లిమ్స్ కావచ్చు. ఇప్పుడు మేము చంపాలంటే చంపరాదా? చంపరాదు ఎట్లా? ఎందుకంటే ఈ రకంగా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. మేము కలిసి బతకాలనుకుంటున్నాము, కానీ హిందువులకు మాత్రం బుద్ధి రావాల్సిందే. కాశ్మీర్ ఖతమైంది, వెస్ట్ బెంగాల్ కాలుతున్నది. మరి ఎందుకు అస్సాంలో గొడవలు అవుతలేవు? 34% ముస్లింస్తో ఎందుకు అవుతలేవు? ఆడ మొగోడు ఉన్నాడు కాబట్టి, హిందూ బిడ్డ ఉన్నాడు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి సన్నాసులకు చెప్తున్నా, ఈ కమలని ముద్దాడుండ్రి, ఈ కాషాయ జెండాని ప్రేమించడం నేర్చుకోండి. ఈ కాషాయ జెండా మీ గుండెలకు, మీ భవిష్యత్తుకు అండ. ఇది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు. ఇది హిందువుల భవిష్యత్తు, హిందువుల బతుకు. భవిష్యత్తు దాచుకుంటున్నారు కదరా, ఆడ ఈడ అన్ని కోట్లకు ఒక్కడ కూడా పారిపోతారు. ఇట్లా వెస్ట్ బెంగాల్ పారిపోయినట్లు ఈ దేశానికి హిందువులకు రక్ష ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మాత్రమే.